హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఈరోజైతే చాలా పనులండి. చూడండి, దాని తర్వాత మార్నింగ్ లేవగానే కిచెన్ శుభ్రం చేసుకున్నాను. ముందుగా ఒక చిన్న మాట అండి, ఆత్మీయుల వల్ల ఎప్పుడూ ఆనందమే కాదు, ఒక్కోసారి దుఃఖం బాధ కూడా కలుగుతాయి. అన్నిటినీ భరించగలిగితేనే ఆ బంధం మనతో శాశ్వతంగా ఉంటుంది. నిజమే కదా ఫ్రెండ్స్? అవునా కదా? కామెంట్ చేయండి. వారం 2 డేస్కి ఒకసారి అలా చేసేస్తూ ఉంటాను. నీట్గా చేసుకుంటాను. లేదంటే మా అమ్మగారన్నా చేసేవారు. మొత్తం క్లీన్ చేసుకొని ఇల్లు కూడా క్లీన్ చేసుకున్నాను. మా పనమ్మాయిని ఏమంటే వేయనంది, నిన్నే కదా వేసాను అంది. అందుకే నేనందని నేనే చేసుకుంటున్నాను అనమాట. చేసుకున్న స్టవ్ మీద ముగ్గులు పెట్టేసుకొని అంతా శుభ్రం చేశాను. చాలా చిరాకు అయిపోయిందండి స్టవ్ దగ్గర అయితే. కింద కూడా బాగా వాటర్ అది పడిపోతే అన్నీ శుభ్రం చేసి ముగ్గులు పెట్టేసుకున్నాను. తర్వాత స్టవ్ పసుపు రాసి బొట్టు పెట్టుకొని స్టవ్ కూడా కడిగేసాను కదా. తర్వాత పాలు పెట్టాను స్టవ్ మీద పెట్టి మేమైతే కాఫీ కలుపుకున్నామండి. ఒకసారి అయితే పాలైతే పొంగిచ్చేసానండి. అలా సెంటిమెంట్గానే పాలైతే పొంగిపోయినాయి. ఒకసారి పొంగిన తర్వాత అవైతే ముగ్గురికి కాఫీ కలిపించేసాను. తర్వాత తులసమ్మకు కూడా రెడీ చేశానండి. శుభ్రం చేసి పసుపు రాసి బొట్టు పెట్టాను. కుండీ తెచ్చుకోవాలి, మట్టి కుండీ తెచ్చుకోలేదు, కొత్తగా వేసుకున్నాను. మా ఫ్రెండ్ ఇచ్చింది, వేసుకున్నాను. అందాక అలా పెట్టుకున్నాను. కుండీ తర్వాత మార్చుకుంటాను. చూసారా, మా అమ్మగారికి మా నాన్నగారికి కాఫీ ఇచ్చేసి నేను కూడా కాఫీ తాగేసి వంట గది రెడీ చేసేసాను. టిఫిన్ అయితే చేశానండి. ఫ్రెష్ అయిపోయి టిఫిన్ చేశాను. మా మొక్కలు చూసారా, మొన్న అయితే మొక్కలు తెచ్చుకుని వేసుకున్నానండి. చిన్న చిన్న పువ్వులు వచ్చాయి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అదైతే అట్లా వేసేసాను అందరికీ. అట్లేసి అమ్మ అయితే చిక్కుడుకాయలు చేసింది, ఉడకపెట్టింది కర్రీ చేయడానికి. చిక్కుడుకాయ కర్రీ చేశానండి. చిక్కుడుకాయలు ఉడకపెట్టేసి కొంచెం మసాలా ఉల్లిపాయ రుబ్బుకొని పక్కన పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి చిక్కుడుకాయలు వేసి దానిలో పైన ఉల్లిపాయ అది వేసి కారం పసుపు ఉప్పు వేయాలండి. వేసి ఒక 10 నిమిషాలు అయితే అలా వేసిన తర్వాత మూత పెట్టేయాలండి. కొంచెం సిమ్లో పెట్టుకోవాలి, మాడకుండా ఉంటుంది. ఇక అయితే ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ వీడియోతో కలుద్దామండి. నా ఛానల్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నన్ను ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ బాయ్.